ఆంధ్రప్రదేశ్ను ఆర్థికంగా శక్తివంతమైన సుస్థిర నగరంగా రూపుదిద్దాలన్న లక్ష్యంతో తన స్వప్న ప్రాజెక్ట్ అయినటువంటి అమరావతిలో వివిధ సంస్థలకు భూముల కేటాయింపు అంశానికి సంబంధించి పరిశీలన కోసమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ మంత్రుల బృందం 2016 జూన్ 1 మరియు 9 తేదీలలో 2 సమావేశాలు నిర్ణయించి మొత్తం 11 ప్రతిపాదనల్ని పరిశీలించింది. వాటిలో 6 సంస్థలకు భూమిని కేటాయించాలని సిఫారసు చేసింది. ఆశ్చర్యకరంగా ఆసక్తికరంగా ఆ 6 సంస్థలలో 2 కేంద్ర ప్రభుత్వ సంస్థలు మరియు 1 రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు భూమిని ఉచితంగా కేటాయించాలని ఆ మంత్రివర్గ సంఘం నిర్ణయించింది. ఇదిగోండి దానికి సంబంధించినటువంటి కథ. ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ 50 acres ఫ్రీ హోల్డ్ ఎకరా 50 లక్షలకు, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎకరా 50 లక్షలకి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ 50 ఎకరాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి, అదే జీవోలో ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ కి 25 ఎకరాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, వెంకటేశ్వర స్వామి ఆలయానికి 25 ఎకరాలు 50 లక్షల రూపాయలు ఎకరాకి. ఆశ్చర్యంగా దీనికి సంబంధించి టీటీడీ 2018వ సంవత్సరం డేటెడ్ 28/8/2018వ సంవత్సరం దీనికి సంబంధించిన బోర్డు తీర్మానంలో 12.5 కోట్ల రూపాయలను కట్టుతూ దానికి సంబంధించి వాళ్ళు మొత్తం ఇష్యూ అంతా రాసుకొని వచ్చారు. టీటీడీ వెంకటాయపాలెంలో 25 ఎకరాలు దయచేసి ఉచితంగా ఇవ్వండి అని టీటీడీ అభ్యర్థించింది. ఇది చంద్రబాబు గారి ఆలోచన, ఏది అక్కడ గుడి కట్టాలనని. అయినా టీటీడీ అభ్యర్థించింది 25 ఎకరాలు ఉచితంగా ఇవ్వండి అంటే, ఆహా సత్యమీరా మీరు డబ్బు కట్టాల్సిందే అని ముక్కు పిండి మరీ వసూలు చేశారు 12.5 కోట్ల రూపాయలని. దానికి సంబంధించినటువంటి ఆబ్స్ట్రాక్ట్ ఇది మీకు అందరికీ కూడా ఇష్యూ చేయటం జరుగుతుంది. అందులోనూ 1.25 లక్ష నిబంధనలు అన్నీ ఇన్ని కావు సుమా. అవన్నీ మీరు చదివితే చాలా సమయం అవుతుంది. నేను చదివితే మీరు అవన్నీ చదివి మీరు ప్రచారంలో పెట్టవచ్చు.